హే డార్లింగ్స్, టాలీవుడ్ అంటే సినిమా కాదు, ఇట్స్ ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ ప్యాషన్, డ్రామా, ఎమోషన్స్ అండ్ మ్యాడ్నెస్. ఇక్కడ ఒక్క సినిమా వెనక వేల మంది కష్టాలు ఉంటాయి. ఒక్క సీన్ కోసం డే అండ్ నైట్ షూటింగ్, ఒక్క డైలాగ్ కోసం మోర్ దాన్ 10 టైమ్స్ రిహార్సల్స్, ఒక్క ఛాన్స్ కోసం ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్, ఒక్క హీరో ఎంట్రీకి థియేటర్ లేచిపోతుంది, ఒక్క సాంగ్ కి రీల్స్ వైరల్ అయిపోతాయి, ఒక్క ఫైట్ సీన్ కి విజిల్స్ తో హాల్స్ ఊగిపోతాయి. ఇది ఇండస్ట్రీ కాదు డార్లింగ్స్, ఇది ఒక పిచ్చి ప్రేమ. ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు ఎవరిని? హీరోస్ ని. పోస్టర్స్ కి పాలాభిషేకం చేస్తారు, డైలాగ్స్ కి టాటూస్ వేయించుకుంటారు. ఇక్కడ ప్రతి సినిమా ఒక జర్నీ లాంటిది. ప్రతి కథలో మన లైఫ్ ప్యారలల్ సిచ్యువేషన్స్ లో ఉంటాయి. అందుకే మనం రిలేట్ అవుతాము అండ్ అడిక్ట్ అయిపోతాం. అలానే మన లైఫ్ లా ఫీల్ అవుతాం. సమ్ టైమ్స్ మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక్క ఫ్లాప్ వచ్చినా ఆగలేము, ఒక్క హిట్ వచ్చినా అహంకార పడము. బికాస్ హియర్ సినిమా ఇస్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ బిలీఫ్. టాలీవుడ్ అంటే మాస్ ప్లస్ క్లాస్ ప్లస్ హార్ట్ ప్లస్ హజిల్. ఇది సినిమా కాదు డార్లింగ్స్, సంబరాల మోత. ఇది స్టోరీ కాదు డార్లింగ్స్, హిస్టరీ వేట. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ లైట్స్, కెమెరా, గూస్ బంప్స్. ఇది మనం చూసే తెర కాదు, ఇది మన జీవితం. ఇది మన కలలే కాదు, ఇవి మన కలలకి గమ్యం చూపించే తెర లాంటిది. అదే మన టాలీవుడ్. డార్లింగ్స్, ఈ వీడియోలో ఆషామాషి టాపిక్ కాదు చెప్పబోయేది. ప్రౌడ్ గా చెప్పుకుంటున్న మన టాలీవుడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఈ స్టేజ్ కి వచ్చిందనే దాని గురించి చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోని నెగ్లెక్ట్ చేయకుండా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి డార్లింగ్స్. మీకు అమేజింగ్ ఫీల్ అండ్ థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. టాలీవుడ్ స్టార్ట్స్. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన పేరు. ఇది సౌత్ ఇండియాలోనే అత్యంత పేరు పొందిన మూవీ ఇండస్ట్రీస్ లో ఒకటి. తెలుగు సినిమా మొదటి నుంచి ఇప్పటి వరకు తమ గొప్ప ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేశమంతటా మరియు ప్రపంచంలోనూ తన ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకుంది. అయితే ముందుగా మనం టాలీవుడ్ ఎలా మొదలైందో చూద్దాం. ఫస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ 1921లో భైరవ దీక్ష అనే చిత్రం ద్వారా ప్రారంభమైంది. ఇది పిఎస్ రత్నం డైరెక్షన్ లో రూపొందించబడింది. భైరవ దీక్ష ఒక సైలెంట్ ఫిల్మ్ గా రూపొందించారు. అయితే సైలెంట్ ఫిల్మ్స్ వల్ల సినిమాలకి అంతగా క్రేజ్ రాలేదు. అయితే 10 సంవత్సరాల తర్వాత 1931లో విడుదలైన భక్త ప్రహ్లాదం తెలుగు సినిమా చరిత్రలో తొలి టాకీ సినిమా, అంటే కొంచెం ఫేమస్ అయిన సినిమా. ఇది సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఒక కొత్త అంశాన్ని ఆరంభించిందనే చెప్పాలి. డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు తెరపై తొలి స్వర్ణాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో నటించిన సుబ్బయ్య నాయుడు, చిలకాంతి భగవాన్ దాస్, రఘుపతి వెంకయ్య నాయుడు వంటి నటులు పాతకాలపు ప్రొఫెషనల్ డ్రామా యాక్టర్స్ గా ఉన్నారు. భీష్మ ప్రతిజ్ఞ సినిమాతో మొదలైంది టాలీవుడ్ యొక్క టాట్. 12,000 రూపాయల భారీ బడ్జెట్ తో అప్పట్లోనే తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 60,000 రూపాయలు కలెక్ట్ చేసింది. ఇండియాలో మాత్రం కాకుండా శ్రీలంక, బర్మా దేశాల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు మాత్రమే కాదు ఈ దేశానికి అందించడం మొదలుపెట్టింది. దేశం గర్వించదగ్గ ఎన్నో సినిమాలను టాలీవుడ్ అందించింది. ఇప్పుడే వచ్చిందయ్యా ఒక సినిమా, కరెక్ట్ చెప్పాలంటే అప్పట్లో ఉన్న ఆ టెక్నాలజీని దాటేసి ఏలిందని చెప్పొచ్చు. అదే మాయా బజార్. ఇంకా దేవదాసు, మిస్సమ్మ, గుండమ్మ కథ, మోసగాళ్ల మొనగాడు, అల్లూరి సీతారామరాజు, ఖైదీ, ఆదిత్య 369, శివ, స్వర్ణకమలం, శంకరాభరణం వంటి ఎన్నో మాస్టర్ పీస్లను టాలీవుడ్ జనరేట్ చేసింది. అయితే మాయాబజార్ తెలుగు సినిమా చరిత్రలో ఒక యుగ ప్రవర్తక చిత్రమనే చెప్పొచ్చు. ఇందులో ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, గుమ్మడి రిలీఫ్ కలిగించే కామెడీ అండ్ అద్భుతమైన గ్రాఫిక్స్ ఆ కాలానికి అనుగుణంగా పాత్రలతో ఈ చిత్రం ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా టైమ్ మ్యాగజైన్ ప్రకారం ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిల్మ్ గా ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369. అప్పటి వరకు హాలీవుడ్ లో మాత్రమే టైం ట్రావెల్ సినిమాలు ఉండేవి. ప్రపంచంలో మొట్టమొదటి టైం ట్రావెల్ సినిమా ద టైమ్ మెషిన్ 1895లో హెచ్జి వెల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యే ఆదిత్య 369 కూడా తెరకెక్కించారు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించడమే కాకుండా ఇలా కొత్త విషయాలను కూడా ఇండియన్ సినిమాకు అందించింది మన టాలీవుడ్. మాయాబజార్ నుంచి బాహుబలి వరకు స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది టాలీవుడ్. రామోజీ ఫిలిం సిటీ పేరుతో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఇలా అన్ని విషయాల్లో ముందే ఉన్నాం, కానీ టాలీవుడ్ అంటే అప్పట్లో ఒక చిన్న చూపు, యాక్చువల్లీ అసలు చూపే లేదు. అయితే టాలీవుడ్ స్థాయిని పెంచేందుకు 1921 నుంచి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు. కానీ ఆ రోజుల్లో మన దేశం ఏ సినిమాని అంతగా గుర్తించలేదు. తర్వాత కాలంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అండ్ నాగార్జున వంటి యాక్టర్స్ ని కూడా మన దేశం గుర్తించలేకపోయింది. చివరికి మన టాలీవుడ్ రూపు రేఖలను మార్చిన వ్యక్తి మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారని 100% వితౌట్ డౌట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015 టాలీవుడ్ లో మొదటిసారిగా పాన్ ఇండియా పేరుతో బాహుబలి అనే సినిమా రిలీజ్ చేశారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి పేరు వినగానే గ్రాండ్ విజువల్స్, వింతల కథ, ఎమోషనల్ పవర్ గుర్తొస్తుంది. పేరు వినగానే అది ఎలాంటి సినిమా అయినా
అయినా ఎవరితో తీసే సినిమా అయినా, అది ఎంత బడ్జెట్ అయినా 100కి 100% బ్లాక్ బస్టర్ మూవీ అని టాక్ ఉంటుంది. మగధీర, ఈగ, బాహుబలి, RRR వంటి చిత్రాలతో తెలుగు సినిమాలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి గారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వహించిన బాహుబలి చిత్రం ఒకే సమయంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. బాహుబలి టాలీవుడ్ లో ఒక ప్రాముఖ్యమైన మార్పు తెచ్చింది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రేక్షకులను ఆకర్షించిన ఒక మాస్టర్ పీస్. బాహుబలి విజయంతో పాన్ ఇండియా భావన, బాహుబలి భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా గొప్ప విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమని ఎంతో గొప్ప స్థాయికి చేర్చింది. బాహుబలి పార్ట్ 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయింది. ఇదే కాకుండా తెలుగు సినిమాలు అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, గల్ఫ్ దేశాల్లో ఇది పెద్ద మార్కెట్ గా ఏర్పడింది. ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్ షోలో భారీ వసూలు రావడం మొదలైంది. ఈ సినిమా తర్వాత నుండి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, కంటెంట్ ప్రెజెంటేషన్ పరంగా టాలీవుడ్ టాప్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అయితే టాలీవుడ్ లో పాన్ ఇండియా కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందాం. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోగలను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన ఛానల్ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది. ఆ ఒక్క లైక్ నాకు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ని చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి డార్లింగ్స్. అలానే ప్రతి టాలీవుడ్ ఫ్యాన్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు పాన్ ఇండియా కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం డార్లింగ్స్. పాన్ ఇండియా మూవీ అంటే ఒక సినిమా అనేక భాషల్లో విడుదలవ్వడం అని అర్థం. పాన్ ఇండియా మూవీ అంటే కేవలం ఒక భాషలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విజయాన్ని సాధించే స్థాయిలో కూడా ఒక స్ట్రాటజికల్ ట్రిక్ అని కూడా చెప్పొచ్చు. ఇండియన్ సినిమాల ప్రారంభం నుండి పాన్ ఇండియన్ మూవీస్ రేంజ్ అంటే సాధ్యమైన విషయం కాదు. భాషా పరిమితులు మరియు భాషాభివృద్ధి ఈ దశలో అవరోధంగా నిలిచాయి. అయితే 1980 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు ఇతర భాషల్లో సరైన మార్కెట్ సాధించుకోలేకపోవడం వల్ల పాన్ ఇండియా భావన ఒక వాస్తవిక లక్ష్యంగా మారింది. బాహుబలి అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఊహించని స్థాయిలో సక్సెస్ పొందారు. బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ టాక్ ని RRR అండ్ పుష్ప 2021, సాహో వంటి చిత్రాలతో ఇంకా ముందుకి వెళ్తూనే ఉంది. కానీ ఎక్కడ మన టాలీవుడ్ వెనకడుగు వెయ్యలేదు. ఈ మూవీస్ వరల్డ్ వైడ్ గా విడుదలై ఎన్నో గొప్ప ప్రశంసలను పొందాయి. అంతేకాకుండా RRR లోని నాట్ నాట్ అనే సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డే వచ్చింది డార్లింగ్స్. అది మీకు తెలిసిన విషయమే, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా మన టాలీవుడ్ కి అదే ప్రౌడ్ మూమెంట్. ఇది టాలీవుడ్ ను భారతీయ సినిమా పరిశ్రమల్లో నెంబర్ 1 పొజిషన్ కు తీసుకువెళ్ళింది. తర్వాత పుష్ప, అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంకి కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో సాధించారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్, కల్కి 2898 AD, పుష్ప 2 మూవీస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ అందుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీ కూడా ఎంతో నెగిటివ్ టాక్ తో వచ్చినప్పటికీ మొత్తానికి వాళ్ళందరినీ దాటేసి సక్సెస్ అనే వర్డ్ ని చూపించింది. ప్రెసెంట్ మన టాలీవుడ్ లో ట్రెండ్ ఎలా ఉందంటే ఒక పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ అయింది అంటే ఆ సినిమా ఈజీగా 500 crores కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అని సింపుల్ గా చెప్తున్న మాట ఇది. అంటే అంత క్రేజ్ పెరిగింది మన టాలీవుడ్ మూవీస్ కి. టాలీవుడ్ హీరోస్ మాత్రమే కాదు, వారి అభిమానులు కూడా టాలీవుడ్ యొక్క వృత్తికి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరో యొక్క సినిమా వరల్డ్ వైడ్ గా ఫేమస్ చేసేలా కష్టపడుతున్నారు. 2020 తర్వాత సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ సినిమాల ఫాలోయింగ్ పిచ్చిగా పెరిగింది. ఈ సినిమాల వల్ల మన టాలీవుడ్ హీరోస్ కి ప్రపంచమంతా ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కు ప్రభాస్ కి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ముద్ర పడిపోయింది. బాహుబలి సిరీస్, సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి 2898 AD సినిమాల ద్వారా అతను తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో అధిరోహించిన హీరో అయిపోయాడు. అలానే మీరు బాగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి జపాన్ లో పిచ్చి క్రేజ్ ఉంది. అంతెందుకు మొన్న రీసెంట్ గా ఎన్టీఆర్ గారు ఒక రీల్ పోస్ట్ చేశారు. అందులో ఒక జపాన్ అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంప్రెస్ చేయడానికి ఏకంగా తెలుగు లాంగ్వేజ్ ని నేర్చుకుని మాట్లాడింది. అంతటి క్రేజ్ సాధించారు మన టాలీవుడ్ హీరోస్. మన టాలీవుడ్ హీరోస్ యొక్క ఫ్యాన్ బేస్ ప్రపంచం అంతటా అంచుల్లో భారీగా పెరిగిపోతుంది. ఇక నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే అప్పట్లో ఆల్మోస్ట్ అన్ని శాఖల్లో తెలుగు ఇండస్ట్రీకి చాలా తక్కువ ఉన్నాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో తెలుగుకి ఒకే ఒక్క సినిమాకు అవార్డు వచ్చింది, అదే బాహుబలి. శంకరాభరణం, గీతాంజలి, స్వయం కృషి, రుద్రవీణ ఇలా వందల సంఖ్యలో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కానీ బాహుబలి కంటే ముందు మనకు ఒక్క నేషనల్ అవార్డు కూడా లేదు. 1979 లో రిలీజ్ అయిన నిమజ్జనం సినిమాకు గాను యాక్టర్స్ శారదాకు, దాసి సినిమాకు గాను అర్చనకు, కర్తవ్యం సినిమాకు విజయశాంతికి, రీసెంట్ గా మహానటి సినిమాకు కీర్తి సురేష్ కి అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ యాక్టర్ విభాగంలోకి వస్తే ఇక్కడ ఒక్కటే అవార్డు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ గారికి వచ్చింది. అంటే 1967 నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేస్తే పుష్ప సినిమా వచ్చేంత వరకు ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిన నటుడే లేరా మరి? ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డు ఎందుకు లేదు, ప్రభాస్ కి ఎందుకు లేదు, రామ్ చరణ్ కి ఎందుకు లేదు, వీళ్ళందరికీ యాక్టింగ్ రాదా అంటే ఒక రకంగా మనల్ని తొక్కేస్తున్నారనే అర్థం. దాదాపు 150 సినిమాలు తీసిన చిరంజీవి గారికి కూడా నేషనల్ అవార్డు అనేది లేదు. మరి నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్ లో మన వాళ్ళు నటించలేకపోతున్నారా? ఒకవేళ నటించిన బాలీవుడ్ వారికి మనం కనిపించట్లేదా?
బెస్ట్ యాక్టర్ విభాగంలో హిందీ యాక్టర్స్ కు దాదాపు 25 అవార్డ్స్, మలయాళం యాక్టర్స్ కు 14 అవార్డ్స్, తమిళం యాక్టర్స్ కు 9 అవార్డ్స్, బెంగాలీ యాక్టర్స్ కు 5, కన్నడ యాక్టర్స్ కు 4, మరాఠీ యాక్టర్స్ కు 4, కానీ తెలుగుకు మాత్రం ఒక్కటే అవార్డు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు డార్లింగ్స్, ఎదిగే వాళ్ళని ఎప్పటికీ తొక్కాలని చూస్తారు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అన్ని మారిపోయాయి. సడన్ గా అందరూ మనకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా అన్న వారంతా ఇప్పుడు తెలుగు సినిమానే పాన్ ఇండియన్ సినిమా, అసలు ఇండియన్ సినిమా అంటేనే టాలీవుడ్ నుంచి వచ్చే మూవీ అని ముద్ర వేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మన వాళ్ళు ఇంకా ఆగలేదనుకో, అప్పటి నుంచి వరుస పెట్టి బాలీవుడ్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు, క్రాషుల మీద క్రాషులు ఓడిపిస్తూనే ఉన్నారు. బాహుబలి 2, హనుమాన్, పుష్ప 2, సాహో, సలార్, దేవరా, త్రిబులార్, కల్కి 2898 ఇలా వరుస పెట్టి పాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. తెలుగు దర్శకులు తీసిన వరుస పాన్ ఇండియన్ సినిమాలు దెబ్బకు బాలీవుడ్ కు దిమ్మ తిరిగిపోయింది. డార్లింగ్స్, ఇలాంటి అమేజింగ్ సినిమాల వీడియోస్ కోసం ఫ్యాక్స్ ఫ్యామిలీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మర్చిపోతే మళ్ళీ నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రాదు. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను.